మంచి మొగుడు కావాలంటే ఎవరి వీడు వాళ్లే మడిగా తెచ్చుకోవాలి. అలాంటి మొగుడైనా పర్వాలేదు, కానీ మేము ఈ నీళ్ళు తేలం పిన్ని. నిన్న నుంచి ఉపవాసం ఉంచావు, పొద్దున్న నుంచి చాకరీ చేస్తున్నావు, మాకు నడవటానికి కూడా శక్తి లేదు పిన్ని. ఏమ్మా అంత నీరసంగా ఉండదా? అన్నాలు తింటారా? వడ్డిస్తానా? మంత్రి గారు, మంత్రి గారు, ప్రభు ఇంకా ఇక్కడ మన మకాం ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అని ఎలా చెప్పగలను ప్రభు? పాదుషా వారితో పని, రాజులందరూ దయచేశారు, జమాబందీ జరుగుతోంది. ఏ క్షణంలోనైనా మనకు పిలుపు రావచ్చు. ఏం పిలుపో ఏమిటో, చిట్టి తల్లులు పుట్టినప్పటి నుంచి ఒక్క క్షణమైనా విడిచి ఉండలేదు. మా మనసు ఎందుకో కలవర పడుతుంది. అమ్మలు ఎలా ఉన్నారు? పిన్ని అన్నం పెట్టదే, కాళ్ళు తేలిపోతున్నాయే, కడుపు మండిపోతుంది. ఇంకే బట్టలు తడుపుకొచ్చారని భరత పట్టు ఒక చుక్కైనా వాళ్ళ ఒంటి మీద పడలేదమ్మా. అదే మాయా మాత్రమో, ఇక మాత్ర పడితే గానీ మాట దక్కట్లేదు. అయితే ఆలస్యం ఎందుకు కానీ ఇక వెళ్ళి అన్నాలు తినండి. ఏం తినొచ్చారు? పళ్ళ ఎవరిచ్చారు? చెట్లిచ్చాయి, ఆ పళ్ళు కడుపు నిండా తిన్నాం. చాలండి, సవత్తెల్లి అనవైనా పెట్టుకున్న మార్చిందని నాకు అప్రదిష్ట ఇవ్వడానిక. ఆఖరి అయినంత వరకు తినండి. పదండి. కడుపులో ఖాళీ లేదు తిని కలిసి వచ్చారు, అసలు పాలైనా తాగండి అమ్మా. అవునమ్మలు, పాలైనా తాగండి అమ్మా. తాగండి అమ్మా, తాగండి, దేవుని తలుచుకు తాగండి. చాలా బాగున్నాయి. ఇదేమిటో చిత్ర, పాషాణానికి లొంగలేదు. మాత్రకు లొంగపోతే మానధూపం ఉందిగా.